హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో మనం డైలీ ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ థానేదర్ ఎగ్జామ్స్ కి మెయిన్స్ కి సంబంధించి జనరల్ సైన్స్ మనకి పేపర్ 2 లో ఉంటుంది. అండ్ ఈ పేపర్ 2 లో వెయిటేజ్ కూడా మనకి 50 మార్క్స్ అనేది జనరల్ సైన్స్ నుంచే ఉంటుంది. అలాగే మనం ఈ రోజు డిస్కస్ చేసే టాపిక్ అంటే లాస్ట్ క్లాస్ లో కూడా మనం ఎన్విరాన్మెంట్ ఏదైతే మన యూనిట్ 7 లో ఉందో ఈ ఎన్విరాన్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎన్విరాన్మెంట్ అనేది పేపర్ 2 లోనే కాదు, మీకు పేపర్ 1 లోనే ఇంపార్టెంట్. అలాగే ఎస్ఏ కూడా మీరు రాయడంలో ఈ పాయింట్స్ అనేది ఇంక్లూడ్ చేయొచ్చు. సో పేపర్ 1, పేపర్ 2 అండ్ ఎస్ఏ అన్ని పేపర్స్ లోనూ ఇంపార్టెంట్ అయినటువంటి ఈ ఎన్విరాన్మెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్ లో ఎకాలజీ అండ్ ఎకో సిస్టమ్ గురించి చూసాము. అండ్ ఈ రోజు క్లాస్ లో పొల్యూషన్ గురించి చూద్దాం. మోర్ దెన్ ద క్వశ్చన్స్ దట్ వీఆర్ డిస్కసింగ్, క్వశ్చన్స్ కంటే కూడా కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడానికి మనం చూద్దాం. బికాస్ కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మీరు ఆ నాలెడ్జ్ అనేది అప్లై చేసి క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు. అండ్ ద క్వశ్చన్స్ వీ విల్ బి డిస్కసింగ్ ఆల్సో ఏదో ర్యాండమ్ గా చేసినటువంటి క్వశ్చన్స్ కాకుండా మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బీస్ కావచ్చు, ఎస్పీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ని మనం ఈ టాపిక్స్ కి సంబంధించి పీవైక్యూస్ డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. సో మూవింగ్ ఆన్ టు ది ఫస్ట్ క్వశ్చన్, వై ఈస్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ ఎయిర్ పొల్యూటెంట్? కార్బన్ మోనాక్సైడ్ అనేది ఎయిర్ పొల్యూటెంట్ అని ఎందుకు అంటాము అంటున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి, బికాస్ ఇట్ రెడ్యూసెస్ ది ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ ఆఫ్ బ్లడ్. మనకి జనరల్ గా తెలుసు మన బాడీలో మన బ్లడ్ అనేది ఫ్రమ్ ద లంగ్స్ ఫ్రమ్ హార్ట్ నుంచి పంప్ అయినటువంటి బ్లడ్ అనేది మనకి హోల్ బాడీకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆక్సిజన్ ని కూడా క్యారీ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క కార్బన్ మోనాక్సైడ్ అనేది ఉందో ఇది మన బాడీలోకి ఎంటర్ అవుతుందో, ఇది ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ ఈ బ్లడ్ నుంచి క్యారీ అవుతుంది కదా, ఆక్సిజన్ అనేది ఈ క్యారీయింగ్ కెపాసిటీని రెడ్యూస్ చేసేస్తుంది. సో ఆక్సిజన్ అనేది అన్ని పార్ట్స్ కి అందకుండా అయిపోతుంది, విచ్ విల్ బి ఫైనల్లీ లీడింగ్ టు ది డెత్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ హెల్ప్స్ ఇన్ కీపింగ్ ది ఎన్విరాన్మెంట్ క్లీన్? ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా ఉంచుకోవడానికి ఏ ఆర్గానిజమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అంటున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బ్యాక్టీరియా అండ్ ఫంగై. ఎందుకు బ్యాక్టీరియా అండ్ ఫంగై? బికాస్ మనకు తెలుసు న్యాచురల్ గానే వీటిని మనం ఏమని పిలుస్తాము, న్యాచురల్ డీకంపోజర్స్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకు న్యాచురల్ డీకంపోజర్స్? బికాస్ మనకి ఏదైతే సాయిల్ లో ఉన్నటువంటి డెడ్ అండ్ డికే మ్యాటర్ ఉంటుందో ఈ డెడ్ అండ్ డికే మ్యాటర్ ని ఈ యొక్క బ్యాక్టీరియా అండ్ ఫంగై ఎంజైమ్స్ యూజ్ చేసి ఏం చేస్తాయి, వాటికి అవసరమైనటువంటి పార్టికల్స్ ని అవి కన్జ్యూమ్ చేసుకొని న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ యొక్క న్యూట్రియన్స్ అనేవి ఈ బ్యాక్టీరియా అండ్ ఫంగైకి అనవసరమైనటువంటి పార్ట్ అనమాట. అది మన సాయిల్ కి అయితే అవసరమైనటువంటి మెయిన్ కాన్స్టిట్యూయెంట్ అనమాట. సో ఈ మెయిన్ కాన్స్టిట్యూయెంట్ అయినటువంటి న్యూట్రియన్స్ ని ఇవి సాయిల్ లోకి రిలీజ్ చేసేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ వై సాయిల్ ఫర్టిలిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఏమంటాం వీటిని అంటే న్యాచురల్ డీకంపోజర్స్ అని పిలవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ మెథడ్ ఆఫ్ సాయిల్ కన్జర్వేషన్. సాయిల్ కన్జర్వేషన్ లో ఇన్కరెక్ట్ మెథడ్ ఏది అంటున్నారు. క్రాప్ రొటేషనా? కాదు. ప్లాంటింగ్ ట్రీస్ అంటే అఫారెస్టేషనా? ఇది కూడా కాదు. టెర్రస్ ఫార్మింగ్ అంటే ఇది కూడా కాదు. మరి ఏంటి ఆన్సర్ అంటే ఆప్షన్ డి, ఓవర్ గ్రేజింగ్ అనమాట. క్రాప్ రొటేషన్ అంటే ఏంటి? జనరల్ గా మనం ఇప్పుడు ఒక క్రాప్ వేసాము అనుకోండి, ఇంకొంత టైం పీరియడ్ తర్వాత వేరే క్రాప్ కి షిఫ్ట్ అవుతాం అనమాట. తర్వాత ఇంకొక క్రాప్ కి షిఫ్ట్ అవుతాం. అగైన్ మనం ఫస్ట్ వేసిన క్రాప్ కి మళ్ళీ అది వేస్తాం. ఎందుకు ఇలా చేస్తాము అంటే సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది తగ్గిపోకుండా ఉండడానికి. అంటే ఒకే టైప్ ఆఫ్ క్రాప్ వేసాము అనుకోండి, అందులో ఉన్నటువంటి న్యూట్రియన్స్ అనేవంతా ఎండ్ అయిపోతాయి. ఆ ఎండ్ అయిపోకుండా ఉండడానికి ఆ క్రాప్ రొటేషన్ అనేది చేయడం జరుగుతుంది. బికాజ్ ఒక్కొక్క క్రాప్ మనం వేయడం వల్ల ప్లాంట్స్ నుంచి సాయిల్ లోకి వెళ్ళేటువంటి న్యూట్రియన్స్ కొన్ని ఉంటాయి, సాయిల్ నుంచి ప్లాంట్స్ కి వచ్చేటువంటి న్యూట్రియన్స్ కూడా కొన్ని ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ వై క్రాప్ రొటేషన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫుల్ ఫామ్ ఆఫ్ పిఓపిస్. పిఓపిస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటున్నాడు. అసలు పిఓపిస్ అంటే ఏంటి? పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఆప్షన్ డి. సో ఈ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేవి వన్ టైప్ ఆఫ్ పొల్యూటెంట్స్. మనకి పొల్యూషన్ జరిగింది అని మనం ఎలా చెప్తాము? ఈ యొక్క పొల్యూటెంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో నథింగ్ బట్ టాక్సిక్ ఆర్ హార్మ్ఫుల్ కెమికల్స్ అనమాట. ఇవి మనకి ఎన్విరాన్మెంట్ లో ఎంటర్ అయినప్పుడు మనకి పొల్యూషన్ జరిగింది అని మనం చెప్తాం. వాటిలో వన్ టైప్ ఆఫ్ పొల్యూటెంట్సే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనమాట. వీటికి సంబంధించి మనం రెడ్యూస్ చేసుకోవాలి అంటే ఇవి ఎన్విరాన్మెంట్ లోకి ఎక్కువ రిలీజ్ అవ్వకుండా మనం వీటి యొక్క రేషియోని తగ్గించుకోవాలి అని స్టాక్ హోమ్ కన్వెన్షన్ లో కూడా డిక్లరేషన్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. రైట్.
ఎప్పుడు జరుగుతుంది ఈ యొక్క స్టాక్హోమ్ కన్వెన్షన్ అంటే 2001లో ఈ యొక్క మీటింగ్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెటీరియల్స్ ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్? నాట్ బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి? సింపుల్ గా నాన్ బయోడిగ్రేడబుల్ ఏవి అని అడుగుతున్నాడు. ఇది తెలియాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి, నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఏంటనేది తెలియాలి. నేను మీకు క్లాస్ చెప్పినప్పుడు చాలా సార్లు చెప్పాను, సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా సరే బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి? ఏదైనా సరే మన సాయిల్లో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది అంటే దాన్ని బయోడిగ్రేడబుల్ అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే అది మన సాయిల్లో డిజాల్వ్ అవ్వదు, లేదంటే డీకంపోజ్ అవ్వదు అనే దాన్ని నాన్ బయోడిగ్రేడబుల్ అని గుర్తుపెట్టుకోండి అని నేను మీకు చెప్పాను. సో ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఏమడుగుతున్నాడు? నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి? ఏవైతే మన సాయిల్లో డీకంపోజ్ అవ్వవో అవి నాన్ బయోడిగ్రేడబుల్. వులెన్ బ్లాంకెట్ అంటున్నాడు. వూల్ అనేది మనకి న్యాచురల్ గా వస్తుంది. ఊలన్ జూట్, జూట్ అంటే నథింగ్ బట్ మనం జనరల్ గా గన్ని బ్యాగ్స్ అంటుంటాం చూడండి, అవి జూట్ తో చేయబడి ఉంటాయి అన్నమాట. సో ఇది న్యాచురల్ గా వస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ లెదర్ బెల్ట్ అండ్ క్యాన్వాస్ షూస్ అనమాట. లెదర్ బెల్ట్, లెదర్ కూడా మనకి దేని నుంచి వస్తుంది? న్యాచురల్ గా వస్తుంది, ఆర్గానిక్ గా ఉంటుంది. సో ఇది కూడా కాదు, ఇది బయోడిగ్రేడబుల్. నెక్స్ట్ గ్లాస్ డిష్, ప్లాస్టిక్ కవర్స్. ప్లాస్టిక్ కవర్స్ అనేవి మనకి డీకంపోజ్ అవుతాయా? అవ్వవు, అంటే అంత ఈజీగా అవ్వవు. సరే ఇది ఈజీగా అవ్వవు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది అని అనుకుందాం. గ్లాస్ అనేది మనకి అసలు డీకంపోజ్ అవుతుందా సాయిల్లో? అస్సలు అవ్వదు. అంటే గాజు అంటాం కదండి, గాజు పెంకులు, గాజుతో చేసినటువంటి ఐటమ్స్ అనమాట. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ ఆప్షన్ డి కూడా చూద్దాం మనం. ఆప్షన్ డిలో ఏమి ఇచ్చారు? కార్డ్బోర్డ్ అండ్ పేపర్ బ్యాగ్ ఇచ్చారు. మీకు గనక అబ్జర్వ్ చేస్తుంటే FPO మొన్న జరిగినటువంటి ప్రిలిమ్స్ లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. పేపర్ డిజాల్వ్ అవ్వడానికి అంటే డీకంపోజ్ అవ్వడానికి ఎన్ని డేస్ తీసుకుంటుంది, అలాగే వివిధ రకాల 4 ఆప్షన్స్ ఇచ్చి మ్యాచింగ్ టైప్ లో ఒక క్వశ్చన్ అడిగాడు. సో దట్ ఈస్ హౌ మీరు క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయాలి అంటే కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. బయోడిగ్రేడబుల్ ఏంటి, నాన్ బయోడిగ్రేడబుల్ ఏంటి. అందులో ప్లాస్టిక్ ఇచ్చాడు, మీకు పేపర్ ఇచ్చాడు. పేపర్ కి 7 days ఆప్షన్ ఇచ్చాడు. బికాస్ పేపర్ అనేది డీకంపోజ్ అయిపోతుంది త్వరగా, కాబట్టి 7 days అనేది ఆప్షన్ మీకు తెలుసుంటే ఈజీగా మీరు ఆన్సర్ అనేది పెట్టచ్చు. ప్లాస్టిక్ అనేది అంత ఈజీగా అవ్వదు కాబట్టి దీనికి 100 years అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ఎ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్? ఎయిర్ పొల్యూషన్ కి న్యాచురల్ సోర్స్ అంటున్నాడు. మనకి సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్ లో 2 types చూస్తాం. పాయింట్ సోర్స్ అంటాము, అలాగే నాన్ పాయింట్ సోర్స్ అంటాం, రైట్? పాయింట్ సోర్స్ అండ్ దెన్ నాన్ పాయింట్ సోర్స్. బట్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఎక్కడి నుంచి వచ్చింది అనేది సోర్స్ ని మనం పాయింట్ సోర్స్, నాన్ పాయింట్ సోర్స్ అంటాం. బట్ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అని అడగట్లేదు, ఎలాంటిది అని అడుగుతున్నాడు. ఎలాంటిది అంటే అది న్యాచురలా లేదంటే ఆర్టిఫిషియల్ సోర్సా అనేది మనం చూడాలి. ఆర్టిఫిషియల్ అంటే నథింగ్ బట్ ఆంథ్రోపోజెనిక్ కానీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల కానీ జరిగితే దాన్ని మనం ఆర్టిఫిషియల్ సోర్స్ అంటాము. లేదు న్యాచురల్ గా జరిగింది అంటే దాన్ని, అంటే మన నేచర్ వల్ల కానీ క్లైమేట్ చేంజెస్ వల్ల కానీ జరిగింది అంటే దాన్ని ఏమంటాం? న్యాచురల్ సోర్స్ అంటాం. సో ఆ న్యాచురల్ సోర్స్ అనేది ఇప్పుడు ఆప్షన్స్ లో ఎక్కడుంది మనకి? వాల్కానిక్ ఎరప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది. సో వాల్కానిక్ ఎరప్షన్స్ అనేవి మనకి చెప్పి రావు, అలాగే మనం చేయడం వల్ల రావు. వాల్కానిక్ ఎరప్షన్స్ అనేది వాటంతట అవే జరుగుతాయి. రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే 10,000 years తర్వాత ఎథియోపియాలో మనకి ఒక వాల్కానిక్ ఎరప్షన్ అనేది జరిగింది. దీనివల్ల ఒక యాష్ క్లౌడ్ అనేది ఇండియా వైపు వస్తుంది అని కూడా మనకి న్యూస్ లో ఉందన్నమాట. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలా వాల్కానిక్ ఎరప్షన్స్ అనేది న్యాచురల్ సోర్స్ అవుతుంది. ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ అనేది ఇండస్ట్రీస్, బికాస్ హ్యూమన్స్ ఇంటర్వెన్షన్. సో ఇది ఆన్సర్ కాదు. పవర్ ప్లాంట్స్ అనేది కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో ఇది ఆన్సర్ కాదు. బర్నింగ్ ఆఫ్ ఫైర్ వుడ్, బర్నింగ్ అనేది కూడా హ్యూమన్సే చేయాలి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ పెస్టిసైడ్స్. ఇన్కరెక్ట్ అడుగుతున్నాడా కరెక్ట్ అడుగుతున్నాడా అనేది మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. నెక్స్ట్ దేని గురించి అడుగుతున్నాడు? పెస్టిసైడ్స్ గురించి అడుగుతున్నాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, దే రెడ్యూస్ ది ప్లాంట్ గ్రోత్, రెడ్యూస్ క్లోరోఫిల్ అండ్ ఎఫెక్ట్ ఫోటోసింథసిస్, ఆల్టర్ నైట్రోజన్ మెటబాలిజం, లెస్ ప్రోటీన్స్, యూస్ టు కంట్రోల్ వీడ్స్, పెస్ట్స్ అండ్ డిసీజెస్. ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి వీడ్స్, పెస్ట్స్ అండ్ డిసీజెస్ ని కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తాం. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సో ఇది ఆన్సర్ కాదు. రెడ్యూస్ క్లోరోఫిల్ అండ్ ఎఫెక్ట్ ఫోటోసింథసిస్ అనేది మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ది
ఆన్సర్ అనమాట. రెడ్యూస్ ప్లాంట్ గ్రోత్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎందుకంటే పెస్టిసైడ్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తాం, పురుగుల మందులు అనేవి చనిపోవడానికి యూజ్ చేస్తాం. సో పురుగులు చనిపోయాయి అంటే ఆటోమేటిక్ గా ప్లాంట్ గ్రోత్ అనేది రెడ్యూస్ అవ్వదు, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. రైట్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఎందుకు ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి. రెడ్యూస్ క్లోరోఫిల్ అండ్ ఎఫెక్ట్ ఫోటోసింథసిస్ అనేది స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవ్వదు మనకి. నెక్స్ట్ ఆల్టర్ నైట్రోజన్ మెటబాలిజం అండ్ లెస్ ప్రోటీన్స్, ఇది కూడా ఆప్షన్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. రైట్. సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ అనౌన్స్మెంట్. మన బీజీఎస్ క్లాసెస్ లో ఈ యొక్క జనరల్ సైన్స్ అంటే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్, అలాగే థానేదార్ కి సంబంధించి పేపర్ 2 జనరల్ సైన్స్ కి మనం స్పెషల్ గా మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. బికాస్ జనరల్ సైన్స్ వెయిటేజ్ అనేది 50 మార్క్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఎవరైతే మ్యాథమెటిక్స్ అనేది మాకు చాలా కష్టం, మేము ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మాకు మ్యాథ్స్ అంతగా రాదు అనుకునే వాళ్ళు, అలాగే పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మనకి ఏదైతే ఉందో ఇది మేము కంప్లీట్ చేయలేదు, లైక్ మనకు ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మేము కవర్ చేసుకోలేము, ఇంత టైం కూడా మాకు లేదు అని అనుకున్న వాళ్ళు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ నేను జనరల్ సైన్స్ అని చెప్తాను. బికాస్ మనకు ఉన్నది ఓన్లీ 9 టాపిక్స్ కాబట్టి జనరల్ సైన్స్ లో ఈ జనరల్ సైన్స్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. అందుకే ఈ యొక్క చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్లనే బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. 11th అక్టోబర్ నుంచి ఈ క్లాసెస్ మనకి స్టార్ట్ అయ్యాయి. పర్ డే 2 hours క్లాసెస్, అంటే ఒక బయాలజీ టాపిక్, అలాగే మనకి ఒక జనరల్ సైన్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో కంప్లీట్ టాపిక్స్ అనేవి 2 hours పర్ డే క్లాసెస్ తీసుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతాయి. ఆ వీడియోస్ అనేవి మీకు రికార్డింగ్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. బికాస్ ఎగ్జామ్ వరకు మీరు ఒకవేళ ఆ రోజు ఆ టైంకి అవైలబుల్ లేకపోయినా రికార్డింగ్ వీడియోస్ వినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మెయిన్ సిలబస్, అంటే మనకి మెయిన్స్ లో అడిషనల్ గా ఏదైతే టాపిక్ యాడ్ అయిందో ఆ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేసుకొని 9 టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ బైలింగ్వల్ మోడ్, అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ యొక్క క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మనం క్లాస్ తీసుకున్నటువంటి క్లాస్ నోట్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది PDF ప్రింటబుల్ ఫార్మాట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో దట్ మీరు ప్రింట్ తీసుకొని కూడా మెటీరియల్ ని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ రివైజ్డ్ సిలబస్, ఏదైతే న్యూ సిలబస్ ఉందో దీన్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, మొన్న ప్రిలిమ్స్ లో మనకి ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది బేస్ చేసుకొని, ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి చూసుకుంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ లో కావచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ లో కావచ్చు, మనకి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకోవాలి. బికాస్ మనకి ఈ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్ నుంచి మొన్న కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఇన్ ద ప్రిలిమ్స్. సో ఈ టాపిక్స్ లో మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. లైక్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీకు జనరల్ స్టడీస్, అంటే మనకు పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నా దీనికి సంబంధించి 600+ క్వశ్చన్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ కోర్స్ లో ఎన్రోల్ అవుతారు. అండ్ ఈ యొక్క ప్రైస్ కనుక మనం చూస్తే 699 రూపీస్. ఇంతకు ముందు 999 ఉండేది, రీసెంట్ గా దీన్ని స్టూడెంట్స్ అడగడం వల్ల 699 చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ద షెడ్యూల్ కమ్స్ ఇది అగైన్ ఆటోమేటిక్ గా 999 కే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ ఈ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా టెస్ట్ సిరీస్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క జనరల్ స్టడీస్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా యాప్ లోనే ఉంటుంది. ఈ యొక్క యాప్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్. ప్లే స్టోర్ లో మీకు ఒక యాప్ ఉంటుంది, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్. టెస్ట్ సిరీస్ కనుక మనం చూసుకుంటే 9 యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కి 100 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అనమాట. అంటే స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో స్టాటిక్ పార్ట్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించి 100 క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 900 క్వశ్చన్స్. బట్ 9th యూనిట్ కి మాత్రం మనకి A, B 2 ఉన్నాయి కదా, స్పేస్ అండ్ సోలార్ సిస్టమ్. సో దీనికి ఈచ్ 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి 1000 క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్, అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ లో మనకి 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే 4 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేవి కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక 200 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో టోటల్లీ 1200 క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఓన్లీ 199 రూపీస్. జనరల్ సైన్స్ మాత్రమే. ఇది కూడా మనకి యాప్ లో ఉంటుంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మైనింగ్ కాజెస్ పొల్యూషన్ డ్యూ టు లార్జ్ అమౌంట్స్ ఆఫ్. అసలు మైనింగ్ అనేది ఎక్కడ చేస్తాము మనకి జనరల్ గా తెలుసు. మైనింగ్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది మనం క్లాస్ లో చూసాం. దేనిలో ఫాజిల్ ఫ్యూయల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ డిస్కస్ చేసినప్పుడు ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ గురించి చూసాం.
అందులో మనకి కోల్ మైనింగ్ గురించి వస్తుంది. దానిలో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సర్ఫేస్ మైనింగ్ ఉంటుంది, అండ్ దెన్ ఏముంటుంది అండర్ గ్రౌండ్ మైనింగ్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. సో ఈ 2 టైప్స్ లో కూడాను మనకి దేని వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అంటున్నాడు. సో మైనింగ్ కాజెస్ పొల్యూషన్ డ్యూ టు స్లడ్జ్ అనమాట. ఈ స్లడ్జ్ అని పిలుస్తాం మనం. ఎందుకు? బికాస్ ఈ యొక్క మైనింగ్ అనేది ఏదైతే మనం చేస్తున్నామో, ఈ మైనింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ సర్ఫేస్ నుంచి కానీ అండర్ గ్రౌండ్ నుంచి కానీ మనకు కావాల్సినటువంటి మెటీరియల్ కోల్ కావచ్చు, లేదంటే మినరల్ ఆయిల్ కావచ్చు, వీటిని మనం తీసుకుంటాం. వీటితో పాటు మనకి ఏమొస్తుంది, కొంత అన్వాంటెడ్ మెటీరియల్ అనేది వస్తుంది. ఈ అన్వాంటెడ్ మెటీరియల్ నే మనం ఏమని పిలుస్తామంటే స్లడ్జ్ అని పిలవడం జరుగుతుంది. ఈ అన్వాంటెడ్ మెటీరియల్ వల్ల మనకి పొల్యూషన్ అనేది జరుగుతుంది. బికాస్ ఈ యొక్క అన్వాంటెడ్ మెటీరియల్ ని దగ్గరలో ఉన్నటువంటి వాటర్ బాడీస్ లో కావచ్చు, సాయిల్ మీద కావచ్చు మనం వదిలేస్తాం, కాబట్టి మనకి పొల్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ దెన్ మిగతా ఆప్షన్స్ కనుక చూసుకుంటే స్లాగ్ అండ్ ఓర్ అని ఇచ్చాడు. స్లాగ్ అంటే ఏంటి, మీరు మెటలర్జీ చదివినప్పుడు చూస్తాం. న్యాచురల్ రిసోర్సెస్ లో మెటలర్జీ ఉంది. సో ఈ మెటలర్జీలో మనం ఏం డిస్కస్ చేస్తాం, ఓర్ అనేది ఉంటుంది. ఓర్ అంటే మనకి ఏముంటాయి, జనరల్ గా ఒక మెటల్ ఉంటుంది, ఆ మెటల్ తో పాటు ఒక ఇంప్యూరిటీ కూడా ఉంటుంది. ఈ ఇంప్యూరిటీనే మనం సైన్స్ టర్మినాలజీలో గ్యాంగ్ అని కానీ మ్యాట్రిక్స్ అని కానీ పిలుస్తాం, రైట్? సో ఈ మ్యాట్రిక్స్ అనే ఇంప్యూరిటీ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేయడానికి, అంటే మనకి ఓర్ మెటల్ కావాలి ఫైనల్ గా ఓర్ నుంచి. సో ఈ ఇంప్యూరిటీని రిమూవ్ చేయాలి. ఈ రిమూవ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఫ్లక్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఫ్లక్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది. అసిడిక్ ఫ్లక్స్ ఉంటుంది, అలాగే బేసిక్ ఫ్లక్స్ అనేది ఉంటుంది, రైట్? సో ఈ ఇంప్యూరిటీ రిమూవ్ చేయడానికి యాడ్ చేసినటువంటి ఫ్లక్స్ ప్లస్ గ్యాంగ్ ని కలిపి ఉన్నటువంటి మిక్స్చర్ ని మనం ఏమని పిలుస్తాము అంటే స్లాగ్ అని పిలుస్తాం. అది స్లాగ్ అనమాట. అది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్, రైట్? సో మీకు ఆప్షన్ అనేది తెలియాలి అంటే ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉండాలి. ఈ కాన్సెప్ట్ మొత్తం మెటలర్జీలో వస్తుంది అని న్యాచురల్ రిసోర్సెస్ లో మీరు చదివితేనే మీరు ఈ ఆప్షన్ ఇక్కడ ఎలిమినేట్ చేయగలరు. ఇక్కడ ఓర్ ఉంది, సో ఓర్ కూడా మైనింగ్ కి ఒక కాజ్ కాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయగలరు. అండ్ స్లర్రీ అనేది కూడా కాదనమాట, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ అ నాన్ పాయింట్ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. నేను ఇందాక చెప్పాను సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. పాయింట్ సోర్స్ ఉంటుంది, నాన్ పాయింట్ సోర్స్ ఉంటుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, పాయింట్ అంటే మనకి డైరెక్ట్ సోర్సెస్ అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క పొల్యూషన్ ఆర్ పొల్యూటెన్స్ అనేది మనం చెప్పొచ్చు. నాన్ పాయింట్ సోర్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ అనమాట. అంటే ఎక్కడి నుంచి జరుగుతుంది ఈ యొక్క పొల్యూషన్, దేని వల్ల జరుగుతుంది అనేది మనం చెప్పలేని దాన్ని ఏమంటామంటే నాన్ పాయింట్ సోర్స్ అని చెప్తాం. అంటే దాని వల్లే జరిగిందా లేదా అనేది మనం చెప్పలేం. వాటిని నాన్ పాయింట్ సోర్సెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ అంటాం. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, నాన్ పాయింట్ సోర్స్ అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ కాజెస్ ఏవి, ఫ్యాక్టరీస్ అనేవి డైరెక్ట్ కాజ్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి డైరెక్ట్ కాజ్. ఆల్ ది ఆప్షన్స్ రాదు, బికాస్ ఆప్షన్ బి అర్బన్ అండ్ సబ్ అర్బన్ ల్యాండ్స్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి నాన్ పాయింట్ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. బికాస్ దీనివల్లే జరిగింది అని మనం చెప్పలేము, జరగలేదు అనేది కూడా మనం డిసైడ్ చేయలేము, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, బర్నింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ప్రొడ్యూసెస్. ఫాజిల్ ఫ్యూయల్స్ ని మనం బర్న్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటున్నాడు. లాట్స్ ఆఫ్ అన్వాంటెడ్ నాయిస్, ఇది కాదు, ఇది నాయిస్ పొల్యూషన్ కి సంబంధించింది. ఎక్సెసివ్ లైట్, ఇది కూడా కాదు. హీట్, ఇది కూడా కాదు. స్మోక్ అండ్ ఫ్లై యాష్, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. బికాస్ ఫాజిల్ ఫ్యూయల్స్ మనం బర్న్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోల్ అనుకోండి, ఈ కోల్ ని మనం బర్న్ చేసాము అంటే మనకి స్మోక్ వస్తుంది, ఆటోమేటిక్ గా స్మోక్ వస్తుంది, కొంత ఫ్లై యాష్ అనేది వస్తుంది అనమాట, రైట్? సో ఆప్షన్ 4 ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ బిఓడి. బిఓడికి సంబంధించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు. యూజువల్లీ లెస్ దెన్ సిఓడి అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. బిఓడి అంటే ఏంటి, బయోకెమికల్ ఆర్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ మెజర్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. నెక్స్ట్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి, ఆల్ ది అబౌవ్. బిఓడి అంటే ఏమన్నాము, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. మరి ఇది దేన్ని మెజర్ చేస్తుంది అంటే, ఒక కంటైనర్ కనుక మనం తీసుకొని వాటర్ పొల్యూషన్ కి సంబంధించింది బిఓడి అండ్ సిఓడి అనమాట. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, బిఓడి అంటే ఏంటి అంటే, ఒక కంటైనర్ లో మీరు వాటర్ తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, బిఓడి సిఓడి పొల్యూటెడ్ వాటర్ గురించి చెప్తాయి, ఫ్రెష్ వాటర్ గురించి కాదనమాట. సో పొల్యూటెడ్ వాటర్ ఉన్నాయి అనుకోండి, అది శాంపుల్ మీరు తీసుకున్నారు. ఓకే, ఒక శాంపుల్ తీసుకున్నారు అనుకోండి, ఈ శాంపుల్ లో మీకు కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి.
ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఇక్కడ బ్రేక్ డౌన్ చెయ్యడానికి, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఇక్కడ బ్రేక్ డౌన్ చేయడానికి వాటికి అవసరమైనటువంటి డిజాల్వ్డ్ ఆక్సిజన్, ఓకేనా, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది వాటికి ఎంత అమౌంట్ కావాలి అనేది క్యాల్కులేట్ చేయడమే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ గా పిలవడం జరుగుతుంది, రైట్. సో ఇది యూజువల్ గా సిఓడి కంటే అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కంటే కూడా తక్కువే ఉంటుంది. సో 3 ఆప్షన్స్ కూడా కరెక్టే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మార్బుల్ క్యాన్సర్ ఇన్ తాజ్ మహల్? తాజ్ మహల్ రీసెంట్ గా మనం న్యూస్ లో వింటూనే ఉంటాం, తాజ్ మహల్ కి మార్బుల్ క్యాన్సర్ అనేది వచ్చింది అంటాం. ఎందుకు జరుగుతుంది ఈ యొక్క మార్బుల్ క్యాన్సర్ అని కనుక మనం చూస్తే మనకి యాసిడ్ రెయిన్స్ అనేవి వస్తాయి. అసలు యాసిడ్ రెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి? బికాస్ మనకి అట్మాస్ఫియర్ లో సల్ఫర్ ఆక్సైడ్స్ కావచ్చు, నైట్రోజన్ ఆక్సైడ్స్ కావచ్చు, వీటి యొక్క కంపోజిషన్ గనక మన అట్మాస్ఫియర్ లో ఇంక్రీజ్ అయితే, రైట్, అట్మాస్ఫియర్ లో వీటి కంపోజిషన్ కనుక ఇంక్రీజ్ అయితే ఇవి ఎలా ఫామ్ అవుతాయి? మనకి జనరల్ గా ఇవి క్లౌడ్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకోండి, ఇవి క్లౌడ్స్. ఈ క్లౌడ్స్ నుంచి మనకి వర్షం అనేది పడుతుంది, ఓకే. ఈ వర్షం అనేది పడుతున్నప్పుడు ఇది మనకి అట్మాస్ఫియర్. ఈ అట్మాస్ఫియర్ లో ఇప్పుడు నేను ఏమున్నాయి అన్నాను? సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉన్నాయి అన్నాను. సో ఈ వాటర్ తో ఈ సల్ఫర్ ఆక్సైడ్స్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతాయి అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతాయి, నైట్రిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతాయి. అంటే ఏంటి? యాసిడ్స్ అనేవి మనకి ఫామ్ అవుతున్నాయి అనమాట. ఈ యాసిడ్స్ గా ఫామ్ అయ్యి ఇది మన అర్త్ సర్ఫేస్. ఇక్కడ మనం హ్యూమన్స్ ఉంటాము, అలాగే బిల్డింగ్స్ ఉంటాయి, అండ్ దెన్ హౌసెస్ కూడా ఉంటాయి, అలాగే అగ్రికల్చర్ క్రాప్స్ కూడా మనకి ఉంటాయి. సో ఈ వర్షం అనేది ఇక్కడ నుంచి వాటర్ గా వచ్చింది, ఈ గ్రౌండ్ మీదకి వచ్చేసరికి అంటే అర్త్ సర్ఫేస్ మీదకి వచ్చేసరికి ఈ యాసిడ్స్ లాగా పడుతుంది అనమాట. సో ఈ యాసిడ్ అనేది హ్యూమన్స్ మీద, బిల్డింగ్స్ మీద, హౌసెస్ మీద, అలాగే అగ్రికల్చర్ క్రాప్స్ మీద పడడం వల్ల ఏం జరుగుతుందంటే ఇవి కరోజన్ కి దారి తీస్తాయి, అలాగే డ్యామేజ్ అవుతాయి అన్నమాట, రైట్. ఇది యాసిడ్ రెయిన్ యొక్క ఫార్మేషన్ అండ్ దాని వల్ల జరిగేటువంటి ఎఫెక్ట్. హ్యూమన్ మీద పడింది అనుకోండి ఆ వర్షం అనేది, హ్యూమన్ కి స్కిన్ క్యాన్సర్ కానీ స్కిన్ కి సంబంధించి డిసీజెస్ రావడం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ బిల్డింగ్స్ మీద పడింది అనుకోండి, బిల్డింగ్స్ కి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ హౌసెస్ మీద పడ్డా కూడా సేమ్. అలాగే క్రాప్స్ మీద పడింది అనుకోండి, సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది, అండ్ దెన్ ఆ క్రాప్ ఏదైతే ఉంటుందో ఆ క్రాప్ మొత్తానికే పాడైపోవడం జరుగుతుంది, ప్రొడక్టివిటీ అనేది ఉండదు అనమాట. అది యాసిడ్ రెయిన్ యొక్క ఇంపాక్ట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, యాసిడ్ రెయిన్ కరోడ్స్ మార్బుల్, రైట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ బిల్డింగ్స్ అంటే నథింగ్ బట్ ఢిల్లీలో తాజ్ మహల్ మీద కనుక యాసిడ్ రెయిన్ పడ్డప్పుడు తాజ్ మహల్ దేంతో చేసాం మనం? మార్బుల్ తో చేసాం కాబట్టి ఆ మార్బుల్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మార్బుల్ క్యాన్సర్ అని పిలవడం జరిగింది అనమాట, రైట్. అలాగే రీసెంట్ గా రెడ్ ఫోర్ట్ అనేది న్యూస్ లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ న్యూస్ లో ఉంది. ఎందుకు? బికాస్ ఈ రెడ్ ఫోర్ట్ మీద ఒక బ్లాక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ వల్ల తాజ్ మహల్ తో పాటు ఇప్పుడు మనకి రెడ్ ఫోర్ట్ కూడా డ్యామేజ్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. అండ్ ఇంకొక హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ అంటే, రెడ్ ఫోర్ట్ అనేది మనకి 2 ప్లేసెస్ లో ఉంటుంది. ఒకటి ఆగ్రాలో ఉంటుంది, ఇంకొకటి ఢిల్లీలో ఉంటుంది అనమాట. ఢిల్లీలో ఉన్నది మనకి షాజహాన్ కన్స్ట్రక్ట్ చేస్తారు, మొఘల్ ఎంపరర్. ఆగ్రాలో ఉన్నది అక్బర్ కన్స్ట్రక్ట్ చేసింది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ క్వశ్చన్, స్టాక్హోమ్ కన్వెన్షన్ ఆన్ POPs వాస్ సైన్డ్ ఇన్. ఈ క్వశ్చన్ మనం ఇందాకే డిస్కస్ చేసాం. 2001 లో మనం పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ కి సంబంధించి ఈ యొక్క స్టాక్హోమ్ కన్వెన్షన్ లో సైన్ చేసుకోవడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ రిమూవ్స్. డ్రింకింగ్ వాటర్ లో మనకి జనరల్ గా ఏముంటుంది? బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఓకే, కలర్ అనేది వాటర్ కి ఉండదు. వాటర్ ఈస్ కలర్లెస్, ఓడోర్లెస్ అండ్ టేస్ట్లెస్. ఇది మనకి తెలుసు, రైట్. సో ఇవేవి ఉండవు కాబట్టి వాటర్ లో జనరల్ గా బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ బ్యాక్టీరియాని రిమూవ్ చేయడమే ప్రాసెస్ ని మనం ఏమంటాం? డిస్ఇన్ఫెక్షన్ అంటాం. ఈ డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ లో జనరల్ గా మనం క్లోరిన్ ని యూజ్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్లోరిన్ ఉంటుంది. ఈ ఫ్లోరిన్ అనేది మనకి నెగిటివ్ ఇంపాక్ట్, క్లోరిన్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్. క్లోరిన్ యూజ్ చేసి
వాటర్ని డిస్ఇన్ఫెక్ట్ చేస్తాము సో దట్ వాటర్ అనేవి తాగడానికి మనకి యూజ్ అవుతాయి. అలాగే ఫ్లోరిన్ అనేది కనుక ఎక్కువ అయితే ఎక్సెస్ కంటెంట్ లో కనుక డ్రింకింగ్ వాటర్ లో ఉంటే ఫ్లూరోసిస్ అనేటువంటి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. రైట్, సో ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ నాట్ అన్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్. ఏది ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ కాదు అంటున్నాడు. గ్రోయింగ్ పొల్యూషన్ అనేది ఎన్విరాన్మెంటల్ కన్సర్న్. గ్లోబల్ వార్మింగ్ అంటే టెంపరేచర్స్ గ్లోబల్ లెవెల్లో ఇంక్రీజ్ అయిపోవడం, ఇది కూడా మనకి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్. అండ్ దెన్ ఇంక్రీజింగ్ ప్లాస్టిక్ యూజ్, ఇది కూడా మనకి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్. మరి ఏది ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ కాదు? రైజింగ్ ఓజోన్ లేయర్, ఇది మనకి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ కాదు. ఎందుకు మేడం అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ రైజింగ్ కాదండి, థిన్నింగ్ అని గనక ఇచ్చుంటే మనకి ఇది ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ అయి ఉండేది. ఇక్కడ మీకు ప్రాసెస్ చెప్తాను, కాన్సెప్ట్ చెప్తాను చూడండి. జనరల్ గా ఓజోన్ అంటే ఏంటి? మనకి O3. ఎక్కడ ఉంటుంది ఈ యొక్క ఓజోన్ అనేది? స్ట్రాటోస్పియర్ ఉంటుంది. అసలు ఈ స్ట్రాటోస్పియర్ ఎక్కడ ఉంటుంది? మనకి జనరల్ గా లేయర్స్ ఆఫ్ అర్త్ అనేది లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ట్రోపోస్పియర్ ఉంటుంది, ట్రోపోస్పియర్ పైన స్ట్రాటోస్పియర్ ఉంటుంది, స్ట్రాటోస్పియర్ పైన మీసోస్పియర్ ఉంటుంది, మీసోస్పియర్ పైన థర్మోస్పియర్ ఉంటుంది, దీన్ని అయోనోస్పియర్ అని కూడా పిలుస్తాము. దీనిపైన మనకి ఎగ్జోస్పియర్ ఉంటుంది. రైట్, ఇది లాస్ట్ లేయర్, ఇది ఫస్ట్ లేయర్. సో స్ట్రాటోస్పియర్ ఈ సెకండ్ లేయర్ లో మనకి ఓజోన్ అనేది ఉంటుంది అనమాట. అసలు ఈ ఓజోన్ ఎలా ఫామ్ అవుతుంది? ఎన్విరాన్మెంట్ లో ఉండేటువంటి ఆక్సిజన్ మాలిక్యూల్స్, ఆక్సిజన్ అంటే O2 మనకు తెలుసు. ఈ O2 అనేది కొంత ఎనర్జీ వల్ల స్ప్లిట్ అవుతాయి. ఎలా స్ప్లిట్ అవుతాయి? ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్ అంటే సింగిల్ ఆక్సిజన్ ఆటమ్ గా స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. ఈ స్ప్లిట్ అయినవి ఏం చేస్తాయంటే మనకి ఎన్విరాన్మెంట్ లో ఆక్సిజన్ ఉంది, ఇప్పుడు సింగిల్ ఆక్సిజన్ ఆటము ఉంది. సో ఒక్కొక్క ఆక్సిజన్ ఆటమ్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు అంటే O2 మాలిక్యూల్ తో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఓజోన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనకి ఓజోన్ స్ట్రాటోస్పియర్ లో ఫామ్ అవుతుంది అనమాట. రైట్, ఈ ఓజోన్ అనేది దేనికి హెల్ప్ అవుతుంది? సన్ నుంచి వచ్చేటువంటి ఏదైతే సన్ ఉందో, ఇది అర్త్ సర్ఫేస్ అనుకోండి, పైన మనకి సన్ ఉంది. ఈ సన్ నుంచి వచ్చేటువంటి అల్ట్రా వైలెట్ రేస్ ఉంటాయి. ఈ అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఏదైతే ఉందో, ఈ రేడియేషన్ మన అర్త్ మీదకి రాకుండా ఈ ఓజోన్ లేయర్ అనేది ఆ యూవీ రేడియేషన్ ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. అంటే అక్కడే స్టాప్ చేసి మన అర్త్ మీదకి రాకుండా చేస్తుంది అనమాట. దానికి ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ ఓజోన్ లేయర్ అనేది ఎంత థిక్ గా ఉంటే ఈ అల్ట్రా వైలెట్ రేడియేషన్ అనేది అర్త్ మీదకి రాకుండా అంత ఎక్కువగా కాపాడుతుంది. అందుకే ఇక్కడ థిన్నింగ్ ఓజోన్ లేయర్ అని కనుకుంటే అది ఎన్విరాన్మెంటల్ కన్సర్న్, అంతేకాని రైజింగ్ ఓజోన్ లేయర్ ఉంటే అది ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ కాదు. ఎందుకంటే ఈ థిక్నెస్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా ఓజోన్ అనేది మనల్ని కాపాడుతుంది. అది ఈ థిక్నెస్ అనేది తగ్గిపోతుంది అనుకోండి, అప్పుడు ఈ అల్ట్రా వైలెట్ రేడియేషన్ అనేది ఈజీగా మన అర్త్ సర్ఫేస్ మీదకి వస్తుంది. అల్ట్రా వైలెట్ రేడియేషన్ కనుక మన అర్త్ సర్ఫేస్ మీదకి వచ్చింది అంటే అది మన స్కిన్ మీద పడ్డా కూడా సరే స్కిన్ కి సంబంధించి చాలా డిసీజెస్ అనేవి హ్యూమన్స్ కి రావడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ వై అల్ట్రా వైలెట్ రేడియేషన్ అనేది ఓజోన్ లేయర్ లో స్టాప్ అవ్వడం జరుగుతుంది బికాస్ ఆఫ్ ఓజోన్. రైట్, ఇది ఓజోన్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ట్రూ అబౌట్ యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్ కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఇంక్రీజెస్ రివర్ pH కాదు. pH ఆఫ్ యాసిడ్ రెయిన్ ఈస్ 6.5 కాదు. యాసిడ్ అంటేనే అసలు మనకి ఎంత ఉండాలి? pH స్కేల్లో మనకి ఎక్కడి నుంచి ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం? 1 నుంచి 14 వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. న్యూట్రల్ అనేది 7 ఉంటుంది. సో 1 to less than 7 ఉంటే దాన్ని అసిడిక్ నేచర్ అంటాం. 7 to 14 ఉంటే దాన్ని బేసిక్ నేచర్ అంటాం. రైట్, సో ఇప్పుడు మనకి pH అనేది యాసిడ్ రెయిన్ వస్తుంది అంటే దాని యొక్క pH ఎంత ఉండాలి? లెస్ దెన్ 5.6 ఉండాలి. లెస్ దెన్ 5.6 ఉంటే అప్పుడు మనకి పడ్డటువంటి ఆ రెయిన్ అనేది యాసిడ్ రెయిన్ అని మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు pH ఆఫ్ యాసిడ్ రెయిన్ అనేది 6.5 అంటున్నాడు, కరెక్టా? రాంగే. మోర్ దెన్ 5.6 అంటున్నాడు, ఇది కరెక్టా? ఇది కూడా రాంగే. డిక్రీజెస్ రివర్ pH, ఇది కరెక్ట్ అనమాట. ఎందుకు? బికాస్ ఈ యొక్క యాసిడ్ రెయిన్ అనేది ఇందాక ఎలా పడుతుందని చెప్పాను కదా, అది కనుక వాటర్ బాడీస్ లైక్ రివర్స్ లో కానీ లేక్స్ లో కానీ పడింది అంటే ఆ పడ్డప్పుడు అందులో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ యొక్క pH ని తగ్గించేస్తుంది. రైట్, ఇది జరిగేటువంటి
ప్రాసెస్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, డైరెక్ట్ మ్యాచింగ్ చేయడానికి చూద్దాం. ఫస్ట్ వాటర్ పొల్యూషన్ ఇచ్చాడు. వాటర్ పొల్యూషన్ కి ఇక్కడ ఏది సంబంధం ఉంది? ఓకే, వాటర్ పొల్యూషన్ మీకు తెలియదు. ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఎయిర్ లో ఏముంటాయి? కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేస్తే మనకి ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది అన్నాం. సో క్యూకి ఆప్షన్ 1 ఉంటుంది. నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్. నాయిస్ కి సంబంధించి ఇక్కడ ఏముంది? డెసిబెల్స్ ఉంది. నాయిస్ ని మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాము? డెసిబెల్స్ అనే యూనిట్ తో క్యాల్కులేట్ చేస్తాం. సో ఆర్ కి 4. నెక్స్ట్ సాయిల్ పొల్యూషన్ కి సంబంధించి మనకి ఏముంది? ఇక్కడ బయోలాజికల్ మ్యాటర్ ఉంది, అలాగే యానిమల్ పెస్ట్ ఉంది. వాటర్ పొల్యూషన్ అండ్ సాయిల్ పొల్యూషన్ ఉంది. సో వాటర్ పొల్యూషన్ కి సంబంధించింది ఏంటి? ఇక్కడ మనకు బయోలాజికల్ మ్యాటర్ అన్నమాట. సో 2 అనేది వాటర్ పొల్యూషన్ కి అవుతుంది. సాయిల్ పొల్యూషన్ కి సంబంధించి యానిమల్ పెస్ట్ కాబట్టి మనకి 3 అనేది ఎస్ కి వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 2, 1, 4, 3 అనమాట. ఇది మ్యాచింగ్ యొక్క ఆన్సర్, రైట్? ఇలా మీకు ఆప్షన్స్ కనుక ఇస్తే ఆప్షన్స్ లో ఈజీగా ఏదో ఒకటి ఎలిమినేట్ చేయడానికి ఉంటుంది, రైట్? సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. ఇఫ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ ఇంకా ఏమైనా టాపిక్స్ మీద మీకు క్లాస్ కావాలన్నా, కాన్సెప్ట్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. And thank you so much for watching, and see you all tomorrow.